సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు గుర్తించిన 3 ఎకరాల స్థలంలో పరిశ్రమ శిథిలాలను లారీలో తీసుకువచ్చి డంప్ చేస్తున్నారు. వీటిలో కార్మికులకు చెందిన వస్తువులు లభ్యం కావడంతో వాటిని ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు. శిథిలాల తొలగింపునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో జరిగినటువంటి ఈ భారీ విస్ఫోటనం మొత్తం కూడా సంగారెడ్డి జిల్లాను ఒక్కసారిగా కుదిపేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు అయితే బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అధికారికంగా 38 మంది మృతి చెందినట్లు కూడా అధికార గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం అయితే నేను ఈ సిగాచి పరిశ్రమ సంబంధించినటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఇక్కడైతే చేస్తూ ఉన్నారు. దాదాపు మంత్రి దామోదర్ రాజనరసింహ అలాగే కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలో దాదాపు 3 ఎకరాల స్థలాన్ని అయితే కేటాయించారు. ఇక్కడ ఆ శిథిలాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ డంప్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ డంప్ చేస్తున్నప్పుడు సమయంలో మృతి చెందినటువంటి వాళ్ళ శకలాలు అయితే దొరుకుతూ ఉన్నాయి. అటు కళ్ళజోడు కావచ్చు, అలాగే చెప్పులు, వాటికి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ ఇలాంటివి వారికి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అయితే దొరుకుతూ ఉన్నాయి. వాటిని అయితే అక్కడ సేవ్ చేసి పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాటిని ఫోరెన్సిక్ అలాగే DNA టెస్టుల ద్వారా సంబంధించిన వారిని గుర్తించి వారికి పంపించే వీటిని వారికి అందించే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ ప్రమాద ఘటనలో 143 మంది ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో ఉన్నట్లు కూడా చెప్పారు. అయితే దాంట్లో 60 మంది మాత్రం సేఫ్గా ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా అక్కడి నుంచి అయితే బయటపడినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ క్షతగాత్రులై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ దాదాపు 8 మంది కూడా డిశ్చార్జ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరో 10 మంది వివరాలు అయితే ఇంతవరకు అందుబాటులో రాలేదు. బాధితులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 10 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ గేటు సిగాచి కంపెనీకి సంబంధించినటువంటి ప్రధాన గేట్ ఏదైతే ఉందో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రామదాసు అనే వ్యక్తి మాత్రం తమ కుమారుడి ఆచూకీ 3 రోజులు గడుస్తున్నా కానీ దొరకలేదని చెప్పేసి ఆవేదనతో ఒక రాయితో తన తలపై కొట్టుకుని గాయపరుచుకున్న సంఘటన అయితే మాత్రం ఒక్కసారిగా హృదయ విదారక ఘటన అయితే ప్రధాన ముఖద్వారం వద్ద చోటు చేసుకుంది. మొత్తంగా ఈ బాధితులు ఒక్కొక్కరుగా గేటు వద్దకు చేరుకుంటున్నారు. లోపల సహాయక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉండకూడదని చెప్పి పోలీసులు మాత్రం వారిని అందరికీ కూడా నివారించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు లోపల కొనసాగుతున్నాయి. శిథిలాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని భారీ యంత్రాల ద్వారా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడైతే పోస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ శిథిలాలలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అలాగే బాడీ పార్ట్స్ కావచ్చు ఏమైనా ఉంటే వాటిని మాత్రం తీసుకుని పక్కన పెట్టి ఫోరెన్సిక్స్ కావచ్చు అలా DNA టెస్టులు చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఈ పరిణామాలు మొత్తం కూడా హృదయ విదారకంగా కనబడతా ఉన్నాయి. ఒక బాడీ పార్ట్స్ దొరకటం అంటే బాధితులు ఇప్పుడు దాదాపు 10 మంది బాధితులు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో తమవారు బాడీ పార్ట్స్ ఏమైనా ఉన్నాయా, తమవారు వస్తువులు ఏమన్నా ఉన్నాయని చెప్పి ఈ శిథిలాలు పోస్తున్న ఘటనా స్థలానికి కూడా చేరుకుని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కల్లోలంగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. 4 రోజుల నుంచి కూడా తమ వారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సహాయక కేంద్రం వద్ద అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా ఈ హృదయ విదారక ఘటన మొత్తం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి కంపెనీ ఘటనా స్థలం నుంచి.